జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎమ్మెల్యే పార్థసారథి 50 లక్షల రూపాయల డిమాండ్ చేస్తూ ఇప్పటికే 10 లక్షల రూపాయలు వసూలు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సౌదీ రౌఫ్ ఆరోపించారు. అడిగిన మిగతా నగదు ఇవ్వనందుకే మున్సిపల్ అధికారులను ఉసిగొల్పి తన నిర్మాణాన్ని అడ్డుకుంటూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నగదు లావాదేవీలపై తాను ఏ గుడిలోనైనా లేదా మసీదులోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపుల నుండి తనకు రక్షణ కల్పించి నిబంధనల ప్రకారం నిర్మాణానికి సహకరించాలని ఆయన మున్సిపల్ మంత్రిని కోరారు. ఫస్ట్ గా బునాది చేసినప్పుడు ఎమ్మెల్యే నా జాగా మీ దాంట్లో వచ్చిందండి అంటే నాకు అమ్మకి ఒక నిమిషం సార్ మీరు వచ్చినారు ఉండాలా మీరు ప్రెస్ మీట్ ఉండాలా మీరు ఉండాలా మీ సంవత్సరంలో ఏమే కొద్ది జాగా మాకు తీసుకున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు అన్న ఏం చెప్పి అన్న నీ జాగా 1 ఇంచ్ ఉన్నా మేము తీసుకోము. ఒక నిమిషం అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ పొజిషన్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి. టీడీఆర్ పెట్టుకోండి, సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. నోటీస్ ఇచ్చామండి. చెప్పి అన్నయ్య తెలుసా ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాను. అన్నయ్య అన్న నీ ఇంచు 1 జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి మొత్తం మా గిల్లర్లు తీసి పాడేసి పగలగొట్టినా దాన్ని ఆ సార్ చూపించాం. సార్ తెలుసు సార్ ఒప్పండి సార్ మీ ఇంటర్నల్ డిస్ప్యూట్ అన్న. మీరు దాంట్లో వచ్చినారు, తర్వాత కొలతలు వేసుకున్నారు. కొలతల ప్రకారం మీరు కట్టుకున్నాం. అది కట్టుకున్న తర్వాత ఏమైంది, నేను పని చాలు చేయక ముందు పని నిలిపించింది. ఒక రోజు వచ్చి ఎవరున్నారు మన బీజేపీ నిలబడ్డారు ఏమన్నారు రౌఫ్ అని. అన్న ఏమైనా ఫోన్ చేసి నీకు కళ్ళలాప అంటే రాప ఫ్యాక్టరీ అంటే వస్తే ఏం బిల్డింగ్ కట్టలేదు రౌఫ్ అంటే కడతానన్నా అంటే ఏం చూసి సరి చేసి కట్టుకోపా అని. సరళ మరలా అన్న పెద్దనంతా మాట్లాడు కడతాను లేదా ఇంటికి పిలిపించే నాకు ఎవరు ఎమ్మెల్యే పిలిపించి ఏమయ్యే నాకు ఇది ఖురాన్ మీద మోసం చెప్తాను. 1 నిమిషం సార్ నిలబడాలి సార్ నిలబడాలి సార్ అయ్యా తెలుగుదేశంలోనా ఏమి కాలు పడుతున్నారు. నేను 7 సార్లు గెలిచినాను. అదోలో 7 సార్లు 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్ డైరెక్టర్. ఇంత ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది చెప్తాను. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ అంత పెద్ద సౌకర్యం కాదు, 50 లక్షలు లేదప్ప నీ టీఎంసీ అది ఏంటంటే మనం సీసీ వ్యాపారం గుడి వ్యాపారం ఉంది, అది ఉంది సార్. అంత పెద్ద మనిషి కాదు, నేను వడ్డీ తిన్ను ఎవరి డబ్బులు తీసుకున్నావు ఊరందుకు తెలుసు సార్. ఏదో అంత తెలుసు 5 లక్షలు ఇస్తానంటే ఇస్తాంటే లేదప్ప అంటే లాస్ట్ మనం బీజేపీ నిలకంటే లేప 10 లక్షలు ఇచ్చి పడి పోయిన దగ్గర పేరు కట్టుకుని వ్యాపారస్తుడు ఎందుకు లేప అని రామాయణం ఇది అని చెప్పి ఆయన చెప్తే ఫస్ట్ రోజు నేను నా డ్రైవర్ తీసుకుని 5 లక్షలు ఆయన చేతికి ఇచ్చిన. మళ్ళా 2 రోజులు ఫోన్ చేసే మళ్ళీ తీసుకుని 5 లక్షలు ఇచ్చి ఆడికి సరిపోయేలా అనుకుంటే మళ్ళా రంజాన్ లో ఫోన్ చేసి ఏ డబ్బులు తెచ్చిలేదని ఆయన ఎందుకు తెచ్చిస్తాను సార్ డబ్బులు లేదంటే 10 లక్షలు లేదు నువ్వు చాలా లేట్ చేస్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వాలి లేకుండా నేను యాక్షన్ తీసుకుంటా అంటే సార్ నేను డబ్బులు మాత్రం ఈను మీరు ఏం చేసుకుంటే అని కుల్లా చెప్పిస్తాను. కుల్లా చెప్తాను అయినా 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు. నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ 10 లక్షలకి నేను చెప్తున్నా కదా పచ్చి బట్టలతో పెద్ద మసీదులో ఖురాన్ మోసుకుని చెప్తున్నా. శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను. క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది నేను. ఇది ఉన్న వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళేం కోసము వీళ్ళు ప్రజలు పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడం లే, ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం ఇది పోయినా వాస్తవం. ఇది కారణం. ఆదోళ్ళు ఏ డివోర్స్ కట్టలేదు, ఏం కట్టలేదు. మేము డబ్బులు ఏమో మా ప్రాణం తెగితే కానీ డబ్బులు ఏమో. మేము తెలుగుదేశం వాళ్ళు జై తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు మేము మాత్రం ఇవ్వము డబ్బులు. అది ఎందుకని
ఇది ఉన్నాం పోతాం ఉంటే నా గొంతు పోతే పోనీ కానీ 10 పైసలు తీయను ఏమవుతుంది కానీ చూస్తాను. డబ్బులు అడిగినట్లు ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? రేపు పొద్దున్న ఆయన ఆరోపణలు అని అంటాడు. ఫోన్లోనా మల్లప్ప ఫోన్ చేశాడు కానీ మల్లప్ప అడిగినాడు, ఆయన అడిగినాడు, నేను చెప్పినాడు లేదన్నా 10 లక్షలు ఇచ్చినారు, నాకు నెలకి 50 లక్షలు నేను వడ్డీ కట్టాలా, నాకు లేదన్నా అంత వాళ్ళే తింటున్నారు, నాకేం లేదు. మల్లప్ప కూడా చెప్పినాడు, భాస్కర్ రెడ్డి కూడా ఇదే ఎవరు నీలకంట చెప్పినాడు. నేను ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నీలకంట ఫోన్ ఇస్తే నీలకంట కూడా చెప్పినాడు. భాస్కర్ రెడ్డి ఏమన్నా అడుగుతా ఆ 10 లక్షలు ఇంకొక 1 లక్ష 11 లక్షలు తీసుకుంటారా వాపసు ఇవ్వాలా, ఎవరు తీసుకున్న వాళ్ళు వాపసు ఇచ్చిన తర్వాత ఇది కట్టుకుంటామో బంధు పెట్టుకుంటామో భగవంతుడు అది తెలుసు. ఇప్పుడు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఇది కట్టే మామూలు అది ఇది తెలుసు. కూడాపురం ఉంది 12 లక్షల రూపాయలు 10 లక్షలు కూడాపురం వేసి కట్టుకున్నాను. అప్పుడు అడుగున్నాను డివేషన్ అంటారు, డివేషన్ అంటారు, ఏమంటే డివేషన్ అంటారు. డివేషన్ లో బిల్డింగ్ ఆదో మనం ఇప్పుడు పోలీసులు ఇస్తారు ఏదైనా ఇబ్బంది పెట్టారా? ఎందుకు వస్తారు? వాళ్ళు ఏమో దీంట్లో ఏం లేదు, పోలీసు వాళ్ళు ఏం పాత్ర లేదు, మమ్మల్ని ఏ పని మున్సిపాలిటీ ఫస్ట్ నుంచి తెలుసు ఇది దాదాగిరి చేస్తాము, దాదాగిరి చేస్తే బాగుంటుంది. పోలీసులు వచ్చారు ఇప్పుడు వచ్చిందే గారు ఇప్పుడే వచ్చింది ఫస్ట్ టైం పోలీస్ ప్రొటెక్షన్ తో దిగినారంటే అంత ప్లానింగ్ కదా, అది అంత ప్లానింగ్ కదా. నోటీస్ ఇచ్చింది ఏదో లెక్క వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింటే చూపించమని ఆధారం. డివేషన్ లేని బిల్డింగ్ టీపీఓ చూపించాలా ఆదంలో ఏం రావాలా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే కార్యకర్తలు టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.